దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీతో కొద్దిపాటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీకు ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ని ప్రజెంట్ చేయబోతూ ఉన్నాను. అది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని తీయబడినటువంటి చిన్న వీడియో. అది చూసిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 3 men stood before the gates of heaven awaiting judgment. God turned to the first man and said, "I gave you the gift of singing. How did you use it for my glory?" The man looked down with sadness and replied, "Lord, I was afraid. When I sang, people stared at me and I became shy, so I stopped singing." God then addressed the second man, "I gave you the gift of speaking. How did you steward it?" The man lowered his head and said, "Lord, whenever I spoke, people laughed at me. I feared their judgment, so I stopped speaking." Finally, God turned to the third man and asked, "I gave you the gift of wealth. What did you do with it?" The man smiled and said, "Lord, I used it to honor you. I gave generously to the poor, supported charities, and helped build churches to spread your word." God looked at the third man and said, "Well done, good and faithful servant. Enter into the joy of your master." Matthew chapter 25, verse 21. Then he turned to the first 2 men and said, "You allowed fear and the opinions of others to bury the gifts I entrusted to you. I am giving you another chance to use them for my glory." This story reflects the biblical truth that God expects us to be faithful stewards of the gifts he has given us. As Paul wrote in Romans chapter 12, verse 6 to 8, "We have different gifts, according to the grace given to each of us. If your gift is prophesying, then prophesy in accordance with your faith. If it is serving, then serve. If it is teaching, then teach. If it is to encourage, then give encouragement. If it is giving, then give generously." Let this serve as a reminder. Never waste the gifts God has entrusted to you. Instead, use them boldly to glorify him and serve others. మంచిది ప్రియులారా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని తీయబడినటువంటి ఆ వీడియోని మీరు చూశారు కదా. దాంట్లో ప్రాముఖ్యంగా 2 విషయాలు చెప్పబడుతున్నాయి. ఒకటి తలాంతులు, రెండవది కృపావరములు అనేటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది ప్రియులారా. తలాంతుల గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనముల వరకు కూడా యేసు ప్రభువారు ఉపమాన రీతిగా పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక విషయాన్ని ఆయన బోధిస్తూ వచ్చారు ప్రియులారా. అదేంటి అంటే, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉన్నది. ఆస్తి తనదే, కానీ దాసులను పిలిచాడు. దాసులు అనగా పనివారు, లేకపోతే సేవకులు. ఆ దాశరికము చేయడం వల్ల, లేకపోతే అక్కడ పరిచర్య చేయడం వల్ల, సేవ చేయడం వల్ల వాళ్ళకి ఏముంటుంది అంటే, ఆ తదుపరి వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం, గొప్ప జీతం ఉండబోతూ ఉంది ప్రియులారా. ఈ దినమున దేవునికి విశ్వాసులుగా కానీ, లేకపోతే దేవునికి సేవకులుగా కానీ, దేవునికి పరిచర్య చేయడానికి, దేవునికి సేవ చేయడానికి మనమందరం ఇక్కడ పిలువబడినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ మనుషుడు ఏం చేశాడు అని చూసినట్లయితే, 5 తలాంతులను వాని సామర్థ్యము చొప్పున ఒకనికి ఇచ్చాడట. 2 తలాంతులను వాని సామర్థ్యము చొప్పున మరొకనికి ఇచ్చాడట. వాని సామర్థ్యము చొప్పున 1 తలాంతును మరొకనికి ఇచ్చాడట ప్రియులరా. అయితే 5 తలాంతులు కలిగినటువంటి వాడు, 2 తలాంతులు కలిగినటువంటి వాడు ఏం చేశాడు అంటే, దానితో వ్యాపారము చేసి మరిన్ని 5 తలాంతులను, మరిన్ని 2 తలాంతులను వారిద్దరు కూడా సంపాదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. వారు అట్లా సంపాదించడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే, వారు తమ యజమానుని యొక్క ఆజ్ఞను, అప్పగించినటువంటి పనిని మనస్ఫూర్తిగా అంగీకరించారు ప్రియులారా. అప్పగించినటువంటి పని విషయంలో బాధ్యతగా ఉన్నారు. రెండవది, వాళ్ళు సోమరుల వలె ఉండలేదు, కానీ ప్రయాసపడ్డారు ప్రియులారా. ఆ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమే రెట్టింపు ఆశీర్వాదమై ఉంటూ ఉంది ప్రియులారా. అయితే యజమానుడు లెక్క చూడవచ్చినప్పుడు ఆ 5 తలాంతులు కలిగినటువంటి వాడిని అన్నాడు, 2 తలాంతులు కలిగినటువంటి వాడితో అన్నాడు, బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ కొంచెము విషయంలో నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, నమ్మకంగా ఉన్నావు గనుక మరిన్ని వాటి మీద నేను నిన్ను అధికారినిగా చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా.
కనుక వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలము ఒక గొప్ప ప్రశంసకు తీసుకుని వెళ్ళింది. అంతేకాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యతను, పనిని వారికి అప్పగించబడింది. తద్వారా వారు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములో వాళ్ళు పాలు పంపులు పొందగలిగారు ప్రియులరా. ఇక ఒక తలాంతు కలిగినటువంటి వాడిని మనము చూద్దాం ప్రియులరా. వాడట దాన్ని భూమిలో పాతిపెట్టి దాచిపెట్టెను అని చెప్పబడుతూ ఉంది ప్రియులరా. పాతి పెట్టడం అంటే సమాధి చేయడమే కదండి. ఎంత ఘోరమైనటువంటి పని అండి. ఏ అర్హత యోగ్యత లేనటువంటి వ్యక్తిని పిలిచి మరి ఇదిగో ఈ ఒక్క తలాంతు కావలసినటువంటి సామర్థ్యమును నేను నీకు ఇస్తూ నేను ఈ పనిని నీకు అప్పగించాను అన్నటప్పుడు ఆ ఒక్కదాని విషయంలో వాడు ప్రయాసపడగలిగితే ఒకదానికి ఒకటి 2 సంపాదించేవాడు, ఆ 2కి ఇంకో 2 సంపాదించేవాడు, ఆ 2 కలిపి 4 అయిన తర్వాత ఆ 4తో ఇంకో 4 సంపాదించేవాడు, 4 8 అయితే ఆ 8తో ఇంకా మరొక 8 సంపాదించేవాడు. ఇలాగున వాని యొక్క సంపాదన పెరిగి ఉండేది. అలాగున్న యజమాని యొక్క గొప్ప ఆ యొక్క ఆశీర్వాదాన్ని కానీ లేకపోతే గొప్ప ప్రశంసని కానీ పొందుకొని ఉండేవాడు ప్రియులరా. దీని అంతటి విషయంలో కూడా మరి 14 నుంచి ఇంచుమించుగా మరి 30వ వచనం వరకు కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇంచుమించు మరి 16 వచనాల దీర్ఘ ప్రసంగము ఎందుకు చేశారు అంటే పరలోక రాజ్యము అని ఆయన చెప్పారు. ఇక్కడ ఒక మనుషుడు దేశాంతరము పోవచ్చు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యమునకు వెళుతూ అప్పగించినటువంటి బాధ్యతను మనము గుర్తు చేసుకోవాలి. అదేంటి అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అనేటువంటి బాధ్యత మనకు అప్పగించబడింది ప్రియులరా. అంతేకాకుండా తన ఆస్తి అనగా ప్రియులరా ఆయన మనకిచ్చినటువంటి ప్రతి తలాంతు గురించి అది చెప్పబడుతుంది. ఆయన ఆస్తి ఏమై ఉంటూ ఉన్నది? మన నోటి మాట అయి ఉంటుంది కదా, మన నోటి పాట అయి ఉంటుంది కదా, దేవుడు మనకిచ్చినటువంటి లేకపోతే ఆ ఆస్తి అవుతా ఉంది కదా. వాటిని మనము ఏమి చేయవలసి ఉంది అంటే ప్రభు కొరకు దానిని వ్యాపారం చేసి మరింత సంపాదించవలసి ఉంది. వ్యాపారం చేసి సంపాదించుట అనగా దానిని వినియోగించి వృద్ధి పొందించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులరా. నీ పాట ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉండడం వలన వారు మరొక చోట నేను కూడా పాడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. నీ యొక్క బోధకు ఎవరైతే పట్టబడ్డారో ప్రియులరా ఇలాంటి బోధ నేను మరొకరికి చేయాలి అని వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు ప్రియులరా. నీ దాతృత్వం ఒకరు చూసిన తర్వాత ఇలాంటి దాతృత్వం నేను కూడా ఇంకొకరికి చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ప్రియులరా. అయితే విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే అనేక మంది దాన్ని పాతి పెడుతూ ఉన్నారు, అనేక మంది దాన్ని దాచిపెడుతూ ఉన్నారు. మరి ఆ పాతి పెట్టడం అంటే హత్య అనేటువంటి ఒక ఘోర పాపముతో కూడినటువంటిది కదా. దాచిపెట్టడం అంటే ప్రియులరా మరి ఒక దొంగతనంతో కూడినటువంటి పాపమై ఉంటూ ఉంది కదా ప్రియులరా. మరి 5 తలాంతులు కలిగినటువంటి వాడిని మరి ఆ యొక్క యజమాని ప్రశంసించాడు. 2 తలాంతులు కలిగినటువంటి వాడిని ఆ యొక్క యజమాని ప్రశంసించాడు. 1 తలాంతు ఆ వ్యక్తి తన యొక్క సొంత జ్ఞానమును ఉపయోగించి దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించకుండా, యజమాని యొక్క చిత్తం ఏదో గ్రహించకుండా తన ఇష్టము చొప్పున చేసుకుంటూ వెళ్ళాడు గనుక అటువంటి వానికి ఘోరమైనటువంటి శిక్షను విధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే మరి దేవుని యొక్క వాక్యము ఎందుకు ఇట్లా మనతో చెప్తూ ఉంది అని చూసినట్లయితే తలాంతు లేకపోతే టాలెంట్ దీన్ని మనం చూసినట్లయితే ధనం రూపంలో చెప్పబడింది. కానీ పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయంలో ఇది దేవుని యొక్క కృపావరమై ఉంటూ ఉంది ప్రియులరా. అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము అని చెప్పబడుతుంది ప్రియులరా. మరి
మనకు దేవుడు ఏమి చేశాడు అంటే వేరు వేరు కృపావరములను దేవుడు అనుగ్రహించాడట. ప్రియులరా, మరి కొంతమంది మల్టీ టాలెంటెడ్ కలిగినటువంటి వారిగా ఉంటుంటారు. కొంతమంది అయితే ఓన్లీ సింగిల్ టాలెంట్ కలిగినటువంటి వారిగా ఉంటుంటారు. ప్రియులరా, అయితే వేరు వేరు కృపావరములు, ఒకరికి ప్రవచన వరము, ఒకరికి బోధించేటువంటి వరము, మరొకరికి అద్భుతములు చేసేటువంటి వరము, హెచ్చరించేటువంటి వరము, ఇలాగున దేవుడు మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రియులరా, అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప వరము గాని లేకపోతే వాటిని వృద్ధి పొందించండి అని ఆస్తిగా ఇచ్చినటువంటి ఆయన యొక్క పని గాని మనం చూసినట్లయితే ఈ బాధ్యత నెరిగినటువంటి వారు, ప్రభా నాలో ఈ వరం ఉంది కానీ అది ఎక్కడ ఉపయోగపడట్లేదు ప్రభా, నేను ఉపయోగపడాలి తండ్రి, ఆ వరాన్ని పెట్టుబడిగా పెట్టడానికి నాకు అవకాశం ఈ ప్రభా, ఆ వరము వృద్ధి పొందాలి, ఆ వరము వ్యాప్తి చెందాలి, ఆ వరము ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అని ఆ యొక్క పని కొరకు, పని దొరుకుట కొరకు యజమానిని వేడుకుంటాడు. ప్రియులరా, అప్పుడు యజమానుడు ఆ యొక్క పనివాని యొక్క పని ఎక్కడైతే అవసరమై ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళి వాడుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఒకవేళ ఎక్కడ కూడా మనకి అవకాశం కుదరని ఎడల, ఇదిగో ఈరోజు నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా నేను వాడబడుతూ మీలో కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉండడం వలన ప్రియులరా, మీరు కూడా ఇలాంటి ప్రయత్నమో లేకపోతే వేరొక ప్రయత్నమో చేసి దేవుని కొరకు కొంత సమయాన్ని, కొన్ని మాటలను, కొన్ని పాటలను, కొంత వాక్యాన్ని ఇతరులకు పంచి ఇస్తారు. అయితే ఇది అప్పటికప్పుడు ఉపయోగపడుతుందా అంటే ఒకవేళ ఉపయోగపడవచ్చు, లేని ఎడల అది ఎప్పటికైనా నిష్ప్రయోజనము కాదు. కానీ ఏదో ఒక స్థితిలో ఎవరో ఒకరికి ఉపయోగకరంగా ఉంటూ ఉంది. ప్రియులారా, కాబట్టి అనేక మంది మరి ఇలాగున అప్లోడ్ చేయబడినటువంటి అనేక మెసేజెస్ ద్వారా ఈ రోజున వెలుగులోనికి రావడానికి ఇష్టపడలేనటువంటి రహస్య క్రైస్తవులు అనేక మంది ఇలాగున దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వారి విశ్వాసంతో జీవిస్తున్నారంటే మీరు నమ్మశక్యంగా లేదు కదా. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. వింటున్నారు చాలా మంది, చూస్తున్నారు చాలా మంది, వారి వెలుగులోనికి రాకపోవచ్చు కానీ ఈ మెసేజెస్ వారికి అందుతూ ఉన్నాయి. పిల్లరా, అయితే ఈ రోజున దేవుని చేత ఇన్స్పైర్ చేయబడినటువంటి ఈ విధంగా నేను మీ ముందుకి వచ్చిన తర్వాత, ఈ ఇన్స్పిరేషన్ ద్వారా నేను మీ ముందుకు వచ్చిన తర్వాత దీన్ని చూసి మీరు కూడా నేనెందుకు ఇట్లా చేయకూడదు, నేనెందుకు వాడబడకూడదు, వాడబడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, ఎంతో దేవుడు అవకాశాలను ఇచ్చాడు కదా, ఆ రకంగా నేను వాడబడతానని చెప్పి మనమందరము కూడా ఈ దేవుని యొక్క వాక్యపు మాటల చేత ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మనం ప్రపంచాన్ని నింపేయగలిగితే ప్రతి చెవులో కూడా గింగురమని మ్రోగేటువంటి శబ్దం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే. ప్రియులరా, కాబట్టి దేవుని యొక్క వాక్యమును సమయమనక అసమయమనక దాన్ని మనం బోధించాలి. ప్రియులరా, ప్రతి చోట కూడా పాటలు పాడాలి. ప్రియులరా, ప్రతి చోట వాయిద్యాలు వాయించాలి. ప్రియులరా, ప్రతి చోట కూడా మరి మనకున్నటువంటి ప్రతి తలాంతును కూడా దేవుని కొరకు వాడాలి. ప్రియులరా, అయితే విచారకరమైన విషయం ఏమిటి అంటే కొంతమంది దీనిని వెలకు అమ్మేసుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఇంత వెల ఇస్తేనే నేను పాడతాను, ఇంత వెల ఇస్తేనే నేను వాయిద్యాలు వాయిస్తాను, ఇంత వెల ఇస్తేనే వాక్యం చెప్తాను అని అంటూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు నిన్ను ఆయన దగ్గర మరి కొనుక్కోమని చెప్తే నువ్వు కొనుక్కోలేదే, దీన్ని దేవుడు ఉచితంగా నీకు ఇచ్చాడు కదా, దానికి ఎందుకు నువ్వు వెల కట్టేటువంటి వాడవై ఉంటూ ఉన్నావు. ప్రియులరా, చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరి ప్రవచన వారం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము అని చెప్పబడుతూ ఉంది. ప్రియులరా, విశ్వాస పరిమాణము చొప్పున మనము ప్రవచింతుము. నీ ప్రవచనము అది నీ గురించి కావచ్చు, నీ సంఘం గురించి కావచ్చు, నీ పక్క వ్యక్తి గురించి కావచ్చు. ఆ మాట దేవుడు నీ హృదయంలో పెడుతున్నా సరే కొన్నిసార్లు దాన్ని పాతి పెట్టేసినట్లు, కొన్నిసార్లు దాన్ని దాచిపెట్టేసినట్లు ఎందుకు నీవు ప్రవచించవు?
నీవు ప్రవచించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని సంఘానికి తెలియజేసినటువంటి వాడు అవుతావు. నీవు ప్రవచించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్క వ్యక్తికి తెలియజేసినటువంటి వాడవు అవుతావు. ప్రియులరా, ప్రవచన వాక్యము అనేటువంటిది మనుషునికి ఇచ్చను బట్టి పుట్టలేదు, కానీ దేవుడే తన చిత్తాన్ని తెలియచేయడానికి ప్రవచన రీతిగా ఆయన భక్తులతో మాట్లాడేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఇది చాలా ప్రయోజనకరమైనటువంటిది కదా. ఈ పని నాకు ఇవ్వు ప్రభువా, ఈ పని వలన మరి అనేక మంది నీ చిత్తాన్ని తెలుసుకుంటారు. ప్రభువా, ఈ పని నాకు ఇయ్యవా అని మనము ప్రభుని అడగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులరా, పరిచర్య అయితే పరిచర్యలోను అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, పరిచర్య, నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది, నీకు జ్ఞానం ఉంది. పరిచర్య చాలా రకాలుగా ఉంది. ప్రియులరా, సువార్త పరిచర్య చేయొచ్చు అనేక మందికి. ప్రియులరా, మరి చాలా చాలా పరిచర్యలు ఉంటూ ఉన్నాయి. ప్రియులరా, సంఘ పరిచర్య ఉంది. ప్రియులరా, మరి కూడికలు అనగానే, మరి సభలు అనగానే, మరి సువార్త అనగానే, లేకపోతే దేవుని యొక్క మందిరంలో నువ్వు చేయవలసినటువంటి పరిచర్య చాలా ఉంది. బలం ఉంటుంది కానీ పరిచర్య చేయో, సమయం ఉంటుంది కానీ పరిచర్య చేయో. ఆ సమయాన్ని, ఆ శక్తిని అంతటిని కూడా వ్యర్థమైనటువంటి దాని కొరకు నువ్వు వాడుకుంటూ ఉంటుంటావు. నువ్వు పాతి పెట్టిన వ్యక్తివి కాదా, నువ్వు దాచినటువంటి వ్యక్తివి కాదా. కనుక ప్రియులరా, మనము సమయమనక అసమయమనక పరిచర్య చేయాలి. ప్రియులరా, పరిచర్య చేయవారైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను. బోధించుట అంటే ఎలాగుననో, లేకపోతే ఆదివారమో శుక్రవారమో లేక ఒక ప్రత్యేక కూడుకుల్లోనో నలుగురు కూడుకునేటప్పుడు వాక్యమును బోధించుట మాత్రమే కాదు. సమరయ స్త్రీకి యేసుప్రభువు వారు ఆ యొక్క బావి దగ్గర చేసినటువంటిది బోధ కాదా ప్రియులరా? ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు, ఒక బంధువుడు, ఒక అన్యస్తుడు నీవు అవకాశముగా చెప్పవలసినటువంటి సమయం నీకు కుదిరినప్పుడు నీవు కూడా బోధించాలి. నువ్వు వాక్యమును బోధించగలవు, కానీ బోధించు. వాక్యమును బోధించాలి. మాట్లాడితే యేసు ప్రభు గురించే మాట్లాడాలి. కనుక ఈ మాటలు వింటూ ఉన్నటప్పుడు నేను కూడా హృదయములో గద్దించబడుతూ ఉన్నటువంటి వాడనై, ప్రభువా, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నీ వాక్య ప్రస్తావన, నీ సువార్త ప్రస్తావన నేను తీసుకుని వస్తానయ్యా అని ప్రభు దగ్గర నేను మాట ఇస్తూ ఉన్నాను, ఒప్పుకుంటూ ఉన్నాను ప్రియులను. కాబట్టి బోధించువాడైతే బోధించట్లోనూ, బోధ ఏం చేస్తుంది అంటే మనుషులను జ్ఞానవంతులుగా చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. బోధ ఏం చేస్తుంది అంటే అనేక మందిని బ్రతికిస్తుంది. యేసు ప్రభువును గూర్చినటువంటి బోధ, యేసు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానములో వారిని నడిపిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తూ ఉంది ప్రియులన. ఇంకా మనం చూసినట్లయితే హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందుము. చాలా సంఘాల్లో మనం చూసినట్లయితే కీర్తన భాగం నుంచి కొన్ని హెచ్చరికలు పలానా బ్రదర్ మనకు వినిపిస్తారు అని ఉంటుంటారు. హెచ్చరిక వేరు, బోధ వేరు, ఉపదేశము వేరు. ఇలాగునే హెచ్చరిక అనగానే వాక్యం ఎట్లా చెప్తుంది, మనం ఇలా ఉండాలి, జాగ్రత్త సుమా అని మనుషులు ఒకరినొకరు హెచ్చరించుకునేటువంటి విధానమై ఉంటూ ఉంది ప్రియులన. ఈ హెచ్చరిక విషయంలో కూడా చాలా మంది భయపడతా ఉంటుంటారు. చాలా మంది మొహమాటంతో వ్యవహరిస్తూ ఉంటుంటారు. పలానా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మీద మస అంటుకుంటే నీ ముఖం మీద మస ఉంది తుడుచుకో అని చెప్పడానికి భయం ఎందుకండి? అలా చెప్పగలగాలి అంటే ముందు మన ముఖం మీద మసి లేకుండా చూసుకోవాలి. కనుక ప్రియులరా, ప్రభువులో మనం ఒప్పుకున్నటువంటి వారమై, విడిచిపెట్టబడినటువంటి వారమై, క్షమించబడినటువంటి వారమై ఉండి ఎదుటి వాని యొక్క పాప పశ్చాత్తాపము కొరకు ఎదుటి వ్యక్తిని హెచ్చరించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆ వ్యక్తి యొక్క పనిని మనము చూసి, ప్రవర్తనను చూసి, అయ్యా ఇది సరికాదండి అయ్యా, ఇట్లా చేయడం మంచిది కాదండి అయ్యా, సరి చేసుకోండి అయ్యా అని హెచ్చరించట్లోనూ మనం ఏమై ఉందాము అని చెప్పబడుతుంది అంటే పని కలిగి ఉందాము, పని
కలిగి ఉందాము. కాబట్టి ప్రియులారా, మనందరికీ కూడా ప్రభువారు పని ఇచ్చారు. వేరు వేరు కృపావరములతో మనల్ని కూడా దేవుడు నింపి ఆయన సన్నిధిలో ఆయన పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక వాడబడదాం, పని కలిగి ఉందాం. ప్రియులారా, కొన్నిసార్లు ప్రార్థన కూడా ఒక పనిగానే మనం చేయవలసి ఉంది. పరిచర్య, బోధించుట, హెచ్చరించుట, సువార్త ప్రకటించుట, ఇదంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పని. యేసుప్రభువు వారు చక్కని ప్రార్థన చేశారు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణము చేసి తిని అని అంటూ ఉన్నారు కదా. ప్రియులారా, మన పనులు మనం చూసుకుంటున్నాం కానీ యేసయ్య పని మనం చేయలేకపోతున్నాం. ఒక దినం వృధా అయిపోతే, ఒక పూట వ్యర్థం అయిపోతే, అయ్యో ఈ పూట యేసయ్య గురించి ఏ పని చేయలేకపోయాను, ఈరోజు యేసయ్య గురించి నేను ఏ పని చేయలేకపోయాను, ఈ లోకంలో నా గురించి నేను పని చేసుకున్నా అదంతా కూడా వ్యర్థమే కానీ ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినట్లుగా ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ప్రభు పనిలో మనము పాలిభాగస్థులమై ఉందాం. నేను, మీరు, మనమందరము కూడా ప్రభు కొరకు ఏ పని చేయగలమో ఆ పని చేద్దాం. లేదా మోకరించి ప్రార్థన పని పెట్టుకుందాం, స్తుతి పని పెట్టుకుందాం, వాక్య ధ్యానపు పని పెట్టుకుందాం. అది మనల్ని ఏ రకంగా వేరొక రీతిలో ప్రభు కొరకు వాడుకోవడానికి అది మనల్ని తీసుకుని వెళ్తుందో ఆ ప్రతిఫలాన్ని మనము అనుభవిందాం. ప్రియులరా, పని లేని పనికి మాలినటువంటి వారం కాదు, కానీ మనమందరము కూడా పనికి మాలిన వారం అయినప్పటికీ కూడా ఆయన పనికి రాని ప్రతి పాత్రను కూడా పనికొచ్చే పాత్రగా చేసి ఆయన ప్రతి చిన్న తలాంతును కూడా వృద్ధి పొందిస్తూ ఉన్నతంగా మనమందరం కూడా దేవునిలో వాడబడడానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. కనుక మనలో ఎవరైనా విశ్వాసులైన సేవకులైన ప్రభు పని మనం కలిగి ఉందాం. మన శక్తి లోపం లేకుండా మనం పని కలిగి ఉందాం. తగిన ప్రతిఫలాన్ని పరలోక రాజ్యంలో మనం పొందుకుందాం. మరి మరొకసారి ఎలాగున్న దేవుని యొక్క వాక్య ధ్యానముతో మీ ముందుకు వచ్చే పర్యంతము దేవుడు మనందరికీ కూడా తగిన కాపుదలను అనుగ్రహించునుగాక. దేవుడు మన పనికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సార్వత్రిక సంఘమంతా కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లునుగాక. ఆమేన్, ఆమేన్.